హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు జానూస్ కిచెన్ 1. ఈ వీడియోలో నేను మీకు పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ గోబీ మంచూరియాను చూపించబోతున్నానండి. దీన్ని ఫుడ్ కలర్స్ ఏవి యూస్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు కూడా ఒకసారి చూసేయండి. దీనికోసం నేను ముందుగా ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి. దీన్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో నీళ్ళని పెట్టుకొని అవి బాగా మరిగిన తర్వాత ఇందులో క్యాలీఫ్లవర్ వేసుకోవాలండి. వీటిని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. వేడి నీళ్ళలో వేయటం వలన ఇందులో పురుగులు ఏమైనా ఉంటే చచ్చిపోతాయండి. 2 నిమిషాల తర్వాత వీటిని నీళ్ళలో నుండి తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా చల్లనీళ్ళని పోసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేయాలండి. చల్లనీళ్ళను వేయటం వలన క్యాలీఫ్లవర్ ఎక్కువగా బాయిల్ అవ్వకుండా ఉంటాయి. 1 నిమిషం తర్వాత వీటిని నీళ్ళలో నుండి తీసి వేరొక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఇందులో బైండింగ్ కోసము 3 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ సాల్ట్, ఇంకా 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్ళను చేతితో ఇలా చిలకరించుకొని దీన్నంతా కూడా ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. నీళ్ళని ఎక్కువగా వేసుకోకూడదండి. జస్ట్ అలా చేతితో చిలకరించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలండి. ఆయిల్కు సరిపడా క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మంటను హైలో పెట్టుకోకూడదండి. అలా హైలో పెట్టుకొని కాల్చుకుంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగా ఉడకవండి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఉల్లి తరుగు, కొద్దిగా వెల్లుల్లి తరుగు, కొద్దిగా అల్లం తరుగు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల రెడ్ చిల్లీ సాసు, 1 స్పూన్ సోయా సాసు, 3 స్పూన్ల టమాటా కెచప్, 1 స్పూన్ వెనిగర్ని వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నేను చిటికెడు సాల్ట్ని వేసుకున్నానండి. ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు చూసి వేసుకోండి. తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ను వేసుకోవాలండి. అన్ని క్యాలీఫ్లవర్లను వేసుకున్న తర్వాత ఈ సాసెస్లు మొత్తము క్యాలీఫ్లవర్ పీసెస్లకు బాగా పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, మనము ఏ కలర్స్ యూస్ చేయకపోయినా కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 స్పూను కార్న్ఫ్లోర్ను నీళ్ళలో కలుపుకొని ఆ వాటర్ను ఇందులో వేసుకోవాలండి. దీన్నంతా కూడా 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి. దీనిని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన నిమ్మరసం పిండుకొని తింటే చాట్ బండీలో లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.